friends. Welcome you to the third part by the RN Spoken English classes. ఈ పార్ట్లో మనం ఫ్యూచర్లో చేయబోయే పనుల గురించి మాట్లాడేటప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఫ్యూచర్ని తెలియజేయడానికి విల్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు పనిని ఎవరైతే చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసి విల్ ప్లస్ V1 యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ మనం ప్రాక్టీస్ చేద్దాం. నేను నా వర్క్ని రేపు కంప్లీట్ చేస్తాను. ఐ విల్ కంప్లీట్ మై వర్క్ టుమారో. ఐ విల్ కంప్లీట్ మై వర్క్ టుమారో. ఆమె రేపు ఇక్కడికి వస్తుంది. షీ విల్ కమ్ హియర్ టుమారో. షీ విల్ కమ్ హియర్ టుమారో. వాళ్ళు ఆ ఎగ్జామ్స్లో పాస్ అవుతారు. దే విల్ పాస్ ఇన్ ద ఎగ్జామ్స్. దే విల్ పాస్ ఇన్ ద ఎగ్జామ్స్. వాళ్ళు ఆ మ్యాచ్లో గెలుస్తారు. దే విల్ విన్ ద మ్యాచ్. దే విల్ విన్ ద మ్యాచ్. వాళ్ళు ఆ మ్యాచ్ని లూజ్ అవుతారు. దే విల్ లూజ్ ద మ్యాచ్. దే విల్ లూజ్ ద మ్యాచ్. నేను కొంత మనీని నెక్స్ట్ వీక్ పొందుతాను. ఐ విల్ గెట్ సమ్ మనీ నెక్స్ట్ వీక్. ఐ విల్ గెట్ సమ్ మనీ నెక్స్ట్ వీక్. నేను నా వర్క్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై టు కంప్లీట్ మై వర్క్. I will try to complete my work. నేను నా వర్క్ని నెక్స్ట్ మంత్ చేస్తాను. I will do my work next month. I will do my work next month. వాళ్ళు కొంత మనీని బారో చేస్తారు ఆ ల్యాండ్ని కొనడానికి. దే విల్ బారో సమ్ మనీ టు బై ద ల్యాండ్. దే విల్ బారో ద మనీ టు బై దట్ ల్యాండ్. వాళ్ళు నాతో మాట్లాడతారు. దే విల్ స్పీక్ విత్ మీ. ఆర్ they will speak to me. They will speak with me. లేకపోతే they will speak to me. స్పీక్ తర్వాత టాక్ తర్వాత టు కానీ విత్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై. ఈ విధంగా మనం ఏదైనా పనిని ఫ్యూచర్లో చేస్తామనేటప్పుడు పనిని ఎవరైతే చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ ప్లేస్లో వాడి విల్ ప్లస్ V1 యూజ్ చేయాలి. అదేవిధంగా ఏదైనా పనిని ఫ్యూచర్లో చేయము అని చెప్పేటప్పుడు ఆ నెగిటివ్ సెంటెన్సెస్ని ఫామ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ విల్ నాట్ ప్లస్ V1 యూజ్ చేయాలి. వాళ్ళు ఇక్కడికి వస్తారు. దే విల్ కమ్. వాళ్ళు ఇక్కడికి రారు. దే విల్ నాట్ కమ్. వాళ్ళు ఫెయిల్ అవుతారు ఆ ఎగ్జామ్స్లో. దే విల్ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్స్. వాళ్ళు ఫెయిల్ కారు. దే విల్ నాట్ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్స్. నేను ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై. నేను ట్రై చెయ్యను. ఐ విల్ నాట్ ట్రై. నేను త్వరగా రెడీ అవుతాను. ఐ విల్ గెట్ రెడీ ఫాస్ట్. I will get ready fast.
నేను రేపు త్వరగా లెగుస్తాను. ఐ విల్ గెట్ అప్ ఎర్లీ టుమారో. ఐ విల్ గెట్ అప్ ఎర్లీ టుమారో. నేను రేపు లేట్గా లెగుస్తాను. ఐ విల్ గెట్ అప్ లేట్ టుమారో. ఆమె ఈ రూమ్స్ని క్లీన్ చేస్తుంది. షీ విల్ క్లీన్ దీస్ రూమ్స్. నేను హాట్ వాటర్తో స్నానం చేస్తాను. ఐ విల్ టేక్ బాత్ విత్ హాట్ వాటర్. ఐ విల్ టేక్ బాత్ విత్ హాట్ వాటర్. అతను నెక్స్ట్ మంత్ ఢిల్లీ విజిట్ చేస్తాడు. హీ విల్ విజిట్ ఢిల్లీ నెక్స్ట్ మంత్. అతని యొక్క వర్క్ని 1 అవర్లో కంప్లీట్ చేస్తాడు. హీ విల్ కంప్లీట్ హిజ్ వర్క్ ఇన్ an అవర్. హీ విల్ కంప్లీట్ హిజ్ వర్క్ ఇన్ an అవర్. అతని వర్క్ని కంప్లీట్ చెయ్యడు. హీ విల్ నాట్ కంప్లీట్ హిజ్ వర్క్. అతను నిన్ను అడుగుతాడు. హీ విల్ ఆస్క్ యూ. అతను నిన్ను అడగడు. హీ విల్ నాట్ ఆస్క్ యూ. అతను నీకు హెల్ప్ చేస్తాడు. హీ విల్ హెల్ప్ యూ. అతను నీకు హెల్ప్ చేయడు. హీ విల్ నాట్ హెల్ప్ యూ. వాళ్ళు నిన్ను ట్రబుల్ చేస్తారు. దే విల్ ట్రబుల్ యూ. వాళ్ళు నిన్ను ట్రబుల్ చెయ్యరు. దే విల్ నాట్ ట్రబుల్ యూ. వాళ్ళు వాళ్ళ యొక్క హౌస్ని అమ్మివేస్తారు. దే విల్ సెల్ దేర్ హౌస్. వాళ్ళు వాళ్ళ హౌస్ని అమ్మటం చేయరు. దే విల్ నాట్ సెల్ దేర్ హౌస్. నేను రేపు ఒక వైట్ డ్రెస్ని ధరిస్తాను. ఐ విల్ వేర్ ఏ వైట్ డ్రెస్ టుమారో. రేపు నేను ఒక యూనిఫామ్ని ధరిస్తాను. ఐ విల్ వేర్ ఏ యూనిఫామ్ టుమారో. రేపు వర్షం పడుతుంది. ఇట్ విల్ రెయిన్ టుమారో. రేపు వర్షం పడదు. ఇట్ విల్ నాట్ రెయిన్ టుమారో. నేను ఒక లెటర్ రాస్తాను. ఐ విల్ రైట్ ఏ లెటర్. ఐ విల్ రైట్ ఏ లెటర్. నేను కంప్లైంట్ చేస్తాను. ఐ విల్ కంప్లైన్. ఐ విల్ కంప్లైన్. నేను కంప్లైంట్ చేయను. ఐ విల్ నాట్ కంప్లైన్. ఐ విల్ నాట్ కంప్లైన్. వాళ్ళు మిమ్మల్ని ఫోర్స్ చేస్తారు ఆ వర్క్ని కంప్లీట్ చేయమని. దే విల్ ఫోర్స్ యూ టు కంప్లీట్ దట్ వర్క్. దే విల్ ఫోర్స్ యూ టు కంప్లీట్ దట్ వర్క్. వాళ్ళు మిమ్మల్ని ఆ వర్క్ చేయమని ఫోర్స్ చేస్తారు. దే విల్ ఫోర్స్ యూ టు డూ దట్ వర్క్. దే విల్ ఫోర్స్ యూ టు డూ దట్ వర్క్. వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. దే విల్ ఆస్క్ యూ. వాళ్ళు మిమ్మల్ని అడగరు. దే విల్ నాట్ ఆస్క్ యూ. నేను రేపు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను. ఐ విల్ అటెండ్ యాన్ ఇంటర్వ్యూ టుమారో. ఐ విల్ అటెండ్ యాన్ ఇంటర్వ్యూ టుమారో. నేను ఆ మొక్కలకి నీళ్లు పోస్తాను. ఐ విల్ వాటర్ ద ప్లాంట్స్. ఐ విల్ వాటర్ ద ప్లాంట్స్. నేను ఆ డాగ్స్కి ఆహారం పెడతాను. ఐ విల్ ఫీడ్ ద డాగ్స్. ఐ విల్ ఫీడ్ ద డాగ్స్. నేను ఆ అరేంజ్మెంట్స్ చేస్తాను. ఐ విల్ మేక్ ద అరేంజ్మెంట్స్.
ఐ విల్ మేక్ ద అరేంజ్మెంట్స్. ఆమె ఇక్కడికి వస్తుంది మీతో మాట్లాడటానికి. షీ విల్ కమ్ హియర్ టు టాక్ విత్ యూ. వాళ్ళు రేపు ఇక్కడ వెయిట్ చేస్తారు మిమ్మల్ని కలవటానికి. దే విల్ వెయిట్ హియర్ టు మీట్ యూ. వాళ్ళు ట్రై చేస్తారు మీకు ఫోన్ చేయటానికి. దే విల్ ట్రై టు ఫోన్ యూ. దే విల్ ట్రై టు ఫోన్ యూ. నేను ఆన్సర్ చెప్తాను. ఐ విల్ సే ద ఆన్సర్. ఐ విల్ సే ద ఆన్సర్. నేను ఆన్సర్ చెప్పను. ఐ విల్ నాట్ సే ద ఆన్సర్. ఐ విల్ నాట్ సే ద ఆన్సర్. నేను ఈరోజు త్వరగా పడుకుంటాను. ఐ విల్ గో టు స్లీప్ ఎర్లీ టునైట్. ఐ విల్ గో టు స్లీప్ ఎర్లీ టునైట్. నేను ఈ వరండాలో పడుకుంటాను. ఐ విల్ స్లీప్ ఇన్ ద వరండా. నేను ఈ వరండాలో స్లీప్ చేయను. ఐ విల్ నాట్ స్లీప్ ఇన్ దిస్ వరండా. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు విల్లుకి బదులుగా విల్ నాట్ బదులుగా వోంట్ ఎలా వాడాలో కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. ఐ విల్ ఇన్ఫార్మ్ దెమ్ అనటం బదులుగా ఐ విల్ ఇన్ఫార్మ్ దెమ్ అంటే సరిపోతుంది. అదేవిధంగా నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయను. ఐ విల్ నాట్ ఇన్ఫార్మ్ దెమ్ అని అనటం బదులుగా ఐ వోంట్ ఇన్ఫార్మ్ దెమ్. వాళ్ళు బిల్లు పే చేస్తారు. దే విల్ పే ద బిల్. వాళ్ళు బిల్లుని పే చేయరు. దే వోంట్ పే ద బిల్. వాళ్ళు మిమ్మల్ని స్కోల్డ్ చేస్తారు. స్కోల్డ్ చేయడం అంటే తిట్టడం ఫ్రెండ్స్. వాళ్ళు మిమ్మల్ని స్కోల్డ్ చేస్తారు. దే విల్ స్కోల్డ్ యూ. దే విల్ స్కోల్డ్ యూ. వాళ్ళు మిమ్మల్ని స్కోల్డ్ చేయరు. దే వోంట్ స్కోల్డ్ యూ. దే వోంట్ స్కోల్డ్ యూ. నేను ఆ డాక్టర్ని కలుస్తాను. ఐ విల్ సీ ద డాక్టర్ ఆర్ ఐల్ కన్సల్ట్ ద డాక్టర్. నేను ఆ డాక్టర్ని కన్సల్ట్ చేయను. ఐ వోంట్ కన్సల్ట్ ద డాక్టర్ ఆర్ ఐ వోంట్ సీ ద డాక్టర్. అదేవిధంగా దీనిలో క్వశ్చన్స్ని ఫామ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ తర్వాత ఉండే విల్లు సబ్జెక్ట్ ముందుకు వస్తుంది ఫ్రెండ్స్. సో చూడండి, షీ విల్ కమ్. క్వశ్చన్ అడిగేటప్పుడు ఆమె వస్తుందా, విల్ షీ కమ్. వాళ్ళు పాస్ అవుతారు, దే విల్ పాస్. వాళ్ళు పాస్ అవుతారా, విల్ దే పాస్. అతను వస్తాడు, హీ విల్ కమ్. అతను వస్తాడా, విల్ హీ కమ్. అతను రాడా, వోంట్ హీ కమ్. నీవు బిల్లు పే చేస్తావు, యు విల్ పే ద బిల్. నువ్వు బిల్లు పే చేస్తావా, విల్ యూ పే ద బిల్. వాళ్ళు పాస్ అవుతారు, దే విల్ పాస్. వాళ్ళు పాస్ అవుతారా, విల్ దే పాస్. నువ్వు ట్రై చేస్తావు, యూ విల్ ట్రై. నువ్వు ట్రై చేస్తావా, విల్ యూ ట్రై. నీవు ఇన్ఫార్మ్ చేస్తావు, యూ విల్ ఇన్ఫార్మ్. నీవు ఇన్ఫార్మ్ చేస్తావా, విల్ యూ ఇన్ఫార్మ్. వాళ్ళు ఇక్కడికి వస్తారు, దే విల్ కమ్. వాళ్ళు ఇక్కడికి వస్తారా, విల్ దే కమ్. ఈ విధంగా వాళ్ళు మరలా ఈ విల్లుకి ముందు మనం వై, వేర్, హౌ, వెన్ ఇలాంటి వర్డ్స్ని యూజ్ చేసి ఫ్రెండ్స్ వాళ్ళు వస్తారు, దే విల్ కమ్. వాళ్ళు వస్తారా, విల్ దే కమ్. వాళ్ళు ఎప్పుడు వస్తారు, వెన్ విల్ దే కమ్. వాళ్ళు ఎందుకు వస్తారు, వై విల్ దే కమ్.
వాళ్ళు ఏం చేస్తారు రేపు? వాట్ విల్ దే డూ? నీవు ఏం చేస్తావు? వాట్ విల్ యూ డూ? నువ్వు ఏం చెప్తావు? వాట్ విల్ యూ సే? నీవు రేపు ఎప్పుడు లెగుస్తావు? వెన్ విల్ యూ గెట్ అప్ టుమారో? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.